నా మనసు చెప్తుంది, అటు చూడకయ్యా, రైట్ సైడ్ చూడు, అక్కడ కనబడుతుంది వెన్నెల. కవిత వెన్నెల, విష్ణు కవిత వెన్నెల జ్యోత్స్నలో కనబడుతుంది. తల్లిదండ్రులను వదిలిపెట్టి అన్నదమ్ముల విడిచి వేసి తాళి కట్టిన వాణి చిటికెన వేలితోనే నడిచి వచ్చి అత్తమామకు వాడి బిడ్డకు అందరికి నువ్వు వండి పెట్టి గిన్నెలున్నదే ఊడ్చివేసి ఉన్నదే తిన్నట్టు. జనానికి ఇష్టలు అంటే కొంతమంది ఉండొచ్చు, జనానికి నష్టం చేసేవాళ్ళు. కానీ చాలామంది జర్నలిస్టులు అంటే జనానికి ఇష్టమైన వాళ్ళు, ఒక బాధ్యతాయుతమైన పాత్రను పోషించేవాళ్ళు, బాధ్యతను ఎరిగిన వాళ్ళు, సమాజం పట్ల ఒక గురుతరమైన బాధ్యతను భుజానికి ఎత్తుకొని సమకాలీన సందర్భోచితమైన ప్రజలు పడుతున్న సమస్యల్ని ఎప్పటికప్పుడు అది పత్రికల్లో రాని పక్షంలో కూడా తన ఆలోచనల్ని కవిత్వీకరించి అది వాట్సాప్ల్లో లేదు సోషల్ మీడియాల్లో పెడుతూ అవి ప్రజల మన్ననలను పొంది దీన్ని పుస్తకంగా తీసుకొచ్చిన కవిత్వాలే. కానీ ఏదో అలవోకగానో ఆషామాషిగానో సరదా కోసమో ఆనందం కోసమో రాసిన కవిత్వం కాదు. ఇది సమకాలీన సందర్భంగా రాసిన కవిత్వమే ఇది. అందుకోసం ఒక గొప్ప సామాజిక బాధ్యతతో, సామాజిక చైతన్యంతో కవిత్వం రాయడం మొదలెట్టిన వాళ్ళు. కాబట్టి ఈ సామాజిక బాధ్యతతో కవిత్వం రాసేవాళ్ళు కవిత్వం రాస్తూనే ఉండాలి. కవిత్వం ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. అందుకోసం కవిత్వం రాయడం అనేది ఒక దీర్ఘకాలిక పోరాటం. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని కవిత్వం రాయడం. అందుకోసం కవిత్వం రాసేటప్పుడు నిత్యం అధ్యయనం, సమాజాన్ని పరిశీలించిన అంశాన్ని అది ప్రజలకు అర్థమయ్యే సంక్షిప్తంగా అక్షరీకరించడం. అంతేకాదు రాజకీయ అవగాహన, సైద్ధాంతిక భూమిక, ఇవన్నీ కూడా కవికి చాలా అవసరం. ఒక్కో చోట రక్తం తాగే రాక్షసులు సైతం పావరాలు ఎగరేస్తారు, శాంతి గీతాలు కూడా ఆలపిస్తుంటారు, జాగ్రత్త. అందుకోసం మామూలుగా మార్క్సిజాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ జస్టిఫైడ్ టు రెబల్ అయ్యి రెవల్యూషనరీ అవ్వడమే అంటే యుద్ధానికి సిద్ధమయ్యే, కష్టానికి వస్తే రాని కష్టాలు నష్టాలు, ఆ కష్టాలకు నష్టాలకు సిద్ధమయ్యే కవిత్వం రాస్తున్నవాడు, కవిత్వాన్ని ఎంచుకునే వాళ్ళు ఇట్లా విష్ణుప్రసాద్ లాంటి వాళ్ళు ఉంటారు. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఏదో కవిత్వం అంటే అలంకారం కోసం కాదు, ఆనందం కోసం తన కవిత్వం ఎప్పుడు రాయలే, కవిత్వాన్ని మొత్తం పరిశీలించినప్పుడు. అట్లాగే విష్ణుప్రసాద్ రాసింది నిజంగా చాలా గొప్ప కవిత్వం, ఎవరూ రాయనంతగా గొప్పగా రాసిండు అని నేను కూడా అనకపోవచ్చు. కానీ ఈనాటికి మంచి కవికి కావలసిన ప్రాథమిక లక్షణాలన్నీ ఆయనకు బీజప్రాయంలోనే ఉన్నాయి, తొలి పుస్తకంలోనే. అందుకోసం మీరుగా అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే నీరు పోసి ఎరువేసి పంచుకోమని కవిత్వ తపస్సమాధిలో మునిగి కవిత్వం రాస్తూ యుద్ధానికి బయలుదేరమని మీ అందరి తరపున ఆయనకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఒకానొక సందర్భంలో తను రాస్తుంటూ చెగువేరా గురించి రాస్తూ, నీ పేరే ఒక స్ఫూర్తి, నీ చూపే ఒక తిరుగుబాటు, ఒరే పిచ్చి అమెరికా, అంతం చేశానని ఆనందించావా అంటే ప్రశ్నల కొడవళ్ళు. అంతం చేశానని ఆనందించావా? నీ పోరాటం తెలిసినా తెలియకపోయినా ప్రతి యువత ఎదపై నీ ఛాయాచిత్రం అడుగడుగున దర్శనమిస్తుంది, నీ రూపం మా గుండెల్లో నిలిచే ఉంటుంది అంటాడు చెగువేరను. అంటే ఇందులో మనం ఈ కవిత్వాన్ని, అక్షరాల్ని చూసినప్పుడు సావధానంగా సామాన్యంగా చదవాల్సిన కవిత్వమే, తలబద్దలు కొట్టుకోవాల్సిన కవిత్వం ఆ భాష పదాలు కావు. సామాన్యులకు సామాన్యమైన పదాలతో, అలతి పదాలతో, అందుబాటులో ఉన్న పదాలతో అక్షరీకరించడం
విష్ణువుకు ఇదొక తన పుస్తకం మొత్తం చూసినప్పుడు నిజానికి రాజకీయంగాని కవిత్వం ఉంటుందా? కవిత్వం అంతా రాజకీయమేక. ఇజ్రాయిల్ మహాకవి యెహూదా అమ్చాయి ఏ లైఫ్ ఇన్ పోయిట్రీ అంటాడు. ఓ కవి అద్దాల మేడలో కూర్చొని తేనీరు సేవిస్తున్న అనుభవం గురించి రాసిన అది రాజకీయమే ఉంటుంది అంటాడు. అందుకోసం రాజకీయం లేకుండా మనిషి లేడు, మనిషి లేకుండే రాజకీయం లేదు. అందుకోసం ప్రతి కవిత్వంలో కూడా కొన్ని కవిత్వాలు ఉంటాయి, ప్రేమ కవిత్వాలు, అనేక కవిత్వాలు ఉంటాయి. కానీ సమకాలీన కవిత్వం, సామాజిక కవిత్వం, సామాజిక కోణం కలిగిన కవిత్వం అందులో ఖచ్చితంగా ప్రజాపక్షమై ఉంటుంది. మల్లన్న సాగర్కి సంబంధించిన విషయంలో, నిర్వాసితులకు సంబంధించిన విషయం, మల్లన్న సాగర్ నిర్వాసితులు అందరినీ బయటికి వెళ్ళగొడతా ఉన్న పరిస్థితుల్లో ఒక వాక్యం రాస్తాడు. భయంకంపితమైన శబ్దం, చూరుపై జేసీబీ పంజా, ఊర పిచ్చుకకు వరిగింజలు, పడాల్సిన ఇంట్లో అయ్యో దాని రక్తపు చుక్కలు. నేనెప్పుడూ ప్రతిపక్షమే. రాజ్యం ఒక విచిత్ర పదార్థం, అది లేకుండా బతకలేమా? నేను రాజ్యాన్ని వ్యతిరేకిస్తున్నాను, నేనే రాజ్యానికి రావాలని అనుకుంటున్నాను. శ్రామికులు రాజ్యాధికారం వచ్చినా నేను రాజ్యానికి ప్రతిపక్షమే. అందుకోసం నేను అప్పుడప్పుడు నటుడిగా ఉన్నవాడు మంచి వక్త అవుతాడట. నటుడిగా డ్రామా ఆర్టిస్టు మంచి వక్త, అలరారించే అద్భుతమైన వక్త. అట్లాగే జర్నలిస్టు కవి అయితే నిజంగా జనానికి చాలా ఇష్టమైన ఆ పదాలు, వ్యాఖ్యానం ఒక అరటిపండు ఒలిచినట్టు, ఓ ఇటుక పేర్చినట్టు ప్రజలకు అందించే. అందుకోసం జర్నలిస్టులు పోయేట్ అయి ఉంటే అదొక గొప్ప మంచి అవకాశం. కాబట్టి విష్ణుప్రసాద్ జర్నలిస్టు, ఇటు కవి. అందుకోసం ఏ కవి అయినా తనకు తాను నిలబడాలంటే తనకంటూ ఒక డిక్షన్, తనకంటూ ఒక భాష, తనకంటూ లయ ఒకటి సృష్టించుకోవాలి. అందుకోసం తనకంటూ ఒక శబ్ద ప్రపంచాన్ని నిర్మించుకోవాలి. అభిరుచి కాదు, ఆత్మశైలి కావాలి. సామాజిక స్పృహ, కవిత్వ రక్త ప్రసరణ కావాలి. తనకు తానుగా నిలబడుతున్న ఓ మంచి మనిషి, మంచి మనిషి అయితే మంచి కవి. ఆ మంచి కవి జనం కవి, ఆ జనం కవే విష్ణుప్రసాద్. గొప్ప కవి కావాలంటే శివారెడ్డి అంటుంటాడు, మీరు గొప్ప కవి కావాలంటే ప్రతి క్షణం దగ్ధం అవ్వాల్సిందే, ప్రతి క్షణం దగ్ధం అవ్వాల్సిందే అంటాడు. అందుకోసం నువ్వు గొప్పగా విష్ణుప్రసాద్ భవిష్యత్తులో మంచి కవి కావాలి అనుకున్నప్పుడు ప్రతి క్షణం అక్షరంతో, సమాజంతో, ప్రతి విషయంలో నువ్వు దగ్ధమవుతూ కవిత్వాన్ని మండించాలి, ప్రజల్ని ఉరికించాలి, ప్రజల్ని నిద్రలేపాలి అనేది మా ఆకాంక్ష. ఈ కవితలు చదివినప్పుడు నాకు అనిపించింది, విష్ణు ఇంతకన్నా మంచి కవిత్వం, గొప్ప కవిత్వం రాయగలవు అని నేను భరోసా ఇస్తున్నా. సాధన తీవ్రతరం, కవిత్వం ఊపిరిగా, జనం ఏజెండాగా, నిర్భయంగా జనం ఇష్టలుగా సాగమని విష్ణుప్రసాద్ భుజం తడుతూ థ్యాంక్ యూ.